అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరైతే మీ ఇంట్లో తొలి ఏకాదశి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలా ఇంత బాగా చేసుకుంటానని. ఎందుకంటే నైట్ పడుకునేసరికి నాకు 1 అట్లా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి పూజ చేయలేను అనుకున్నాను. ఇంకా నైవేద్యాలన్నీ ఏం చేయలేను అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల మార్నింగ్ లెగిసాను, అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా 9:30 లోపు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నిజంగా అనిపించింది. ఇంకా లేచి మార్నింగ్ పూజ చేయలేని అనుకున్నా. ఇంకా నా వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అందరు దేవుళ్ళ దయ వల్ల మార్నింగ్ లెగిసాను. కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని గబగబా ఒక్కదాన్నే ఉన్నాను. అక్క సహాయం చేయడానికి రావాలి అనుకున్నా, పాపం అక్క రాలేదు. అక్కకి కూడా 3వ రోజు అనమాట. అందుకని చెప్పి ఇంక ఒక్కదాన్నే మా ఆయన సహాయంతో, మా ఆయన చాలా అంటే చాలా హెల్ప్ చేశారు పాపం. ఎందుకంటే ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలంటే పూజకి లేట్ అయిపోతుందని తను చాలా హెల్ప్ చేశారు. తను కూడా నాతో పాటు లెగిసి. అయితే నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి నేను ఏమైతే నైవేద్యాలు పెట్టానో అవన్నీ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ స్వామికి ఎంతో ఇష్టమైన పానకం, తర్వాత పేలాల పిండి. పేలాల పిండి ఏంటంటే నేను మొక్కజొన్న విత్తనాలు తెచ్చుకొని పేలాల్లా చేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. తర్వాత నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలని అప్పటికప్పుడు నిమ్మకాయ పులిహోర. తర్వాత వడపప్పు, చలిమిడి, పరమన్నం. ఇంకా పిండి దీపాలు అయితే పెట్టుకున్నా. 7 దీపాలు పిండి దీపాలు అయితే పెట్టుకున్నా. ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు నేను మొన్న మీషోలో బుక్ చేసుకున్నా అన్నాను కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చాలా బాగా జరుపుకున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అయితే స్వామి వారికి సంబంధించి ఏ చిన్న పని చేసినా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అది ఎన్ని చేసినా ఏం చేసినా రానంత సంతోషంగా ఉంటుంది. దేవుడి విషయంలో అంతే కదా, చిన్న మంచి జరిగినా, చిన్నది దేవుడి కోసం చేసినా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో